చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీనిని బట్టి మన భక్తి జీవితం, మన యాత్రా జీవితం ఉంటుంది. అంటే అహాన్ని ముందేసుకొని నడుస్తున్నామా, ఆత్మీయతను ముందేసుకొని నడుస్తున్నామా అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ఏదైనా అహాన్ని పక్కన పెట్టకుండా ఆ బల్లలో చేయేస్తే ఆ బల్ల మనకు శాపం అవుతుంది కదా. అందుకే అక్కడ రాయబడి ఏముంటుందంటే, మీలో అనేకులు నిద్రించుచున్నారు. అంటే బలను సమీపించేటప్పుడు నిద్ర అంటే ఆత్మీయ మరణం గురించి చెప్పబడతా ఉంది. అంటే మనల్ని మనం పరీక్షించుకొని బలలో చేవేస్తే అది మనకు నిత్య జీవాన్ని ఇచ్చేదిగా. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే ఏమన్నది అక్కడ నిత్య. సో నేను బలను సమీపించడం అంటే ఇదేదో ఒక రిచువల్ కాదు, ఒక ఆచారం కాదు. ఈ బల్ల మనకి దేన్ని తెలియజేస్తూ ఉంది అంటే రేపు మనం పొందబోయే ఆ ఉన్నత స్థితిని తెలియజేస్తూ ఉంది. మనం దేవునిలో పాలిభాగవారమని, దేవుని సహవాసంలోనూ, దేవుని ఉన్నత స్థలాలలోనూ, దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థితిలోనూ మనందరికీ వాటా ఉంది అని ఆ బల్ల మనకు బోధ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ బల్లను సమీపించే ముందు ఒకవేళ మన అహం ఏమైనా మనకు అడ్డొస్తూ ఉంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52, మేబీ సమ్టైమ్స్ 53 రావచ్చు కదా. 52 ఆదివారాలలో 52 సార్లు మనం చెక్ చేసుకొని ఆయన స్వరూపంలోనికి మారడానికి ప్రభు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎంత అవకాశం అంటే 52 ఆదివారాలలో 52 సార్లు ఈ బలను సమర్పించినప్పుడు 52 సార్లు మనం టెస్ట్ చేసుకొని మన రోత పాత స్వభావాన్ని విడిచిపెట్టి, మన అహాన్ని విడిచిపెట్టి ఆత్మీయతకి మనం గెలిపించే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఓకే, సమయం చాలా విలువైంది. మన దేవుడు ఎంత శ్రేష్టమైన దేవుడో తన దాసుని ద్వారా మనం వినాం. బలను సమీపించబోయే ముందు కొన్ని హెచ్చరికలను కోరుకుందాం. హెచ్చరిక మనకి శ్రేష్టమైనది, మనల్ని సరిచేసేది. చెప్పేవాడికి కూడా ఇది హెచ్చరికే. చెప్పేవాడు వీటన్నిటికీ అతీతుడై చెప్పడం లేదు, కానీ అందరము అదే శిక్షావిధిలో కొనసాగేటటువంటి వారం, అందరము ఆ ధవళ సింహాసనం ముందు నిలబడవలసినటువంటి వారమే. లేఖనంలో నుంచి చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6-7 వచనాలు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6-7 వచనాలు. స్పీడ్గా తీసిన వారు పక్కవారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుకుందాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మసా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. దేవుడి వాక్యాన్ని వినవనికుడిలో దీవించునుగాక. ఆమె చెప్పండి, ఆమె. ఈ 17వ అధ్యాయం చూస్తూ ఉంటే ఇక్కడ చాలా అనుభవాలు కనిపిస్తాయి. 14వ అధ్యాయంలోనేమో మరణము నుండి మహిమలోనికి అనే అనుభవం ఇజ్రాయేల్ పొందారు. మరణం ఏంటి? 14వ అధ్యాయంలో మనకు తెలుసు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. వెనక్కి తిరిగినా చేస్తాం, ముందుకు పోయినా చేస్తాం. అంటే మరణం అన్ని వైపులా చుట్టుముట్టినప్పుడు ఇజ్రాయేలీల్ని, మరణపు అంచులకు వెళ్ళిన ఇజ్రాయేలీల్ని దేవుడు మహిమ అంటే మహిమాయుక్తమైన మార్గములో ఎర్ర సముద్రుడు పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించాడు. ఇది 14వ అధ్యాయం కథ. 15వ అధ్యాయంలోనికి వస్తే ఏమవుతుందంటే మారా అనే అనుభవం వస్తుంది. మారా అనుభవం ఏంటి సంగతి అంటే, నీళ్లు లేవు, దాహం వేస్తూ ఉంది, సడుక్కుంటా ఉన్నారు, చచ్చిపోతే మమ్మల్ని పాతి పెట్టడానికి ఐగుప్తులో సమాధులు లేవా, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. మోషే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఒక చెట్టు కొమ్మను విరిచి నీళ్ళలో వేసినప్పుడు ఆ నీరేమైందంట? మధురంగా మారింది కదా. ఎన్ని అనుభవం? ఒకటి మరణము నుండి మహిమలోనికి వెళ్ళిన అనుభవం. రెండవది మారా అంటే చేదైన అనుభవంలో నుండి మధురమైన అనుభవంలోనికి 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ అధ్యాయానికి వస్తే ఫుడ్ ప్రాబ్లం. ఇక్కడ 16వ అధ్యాయంలో ప్రాబ్లం ఏంటంటే ఫుడ్. మేము ఆకలితో చచ్చిపోవాలా? మాకు ఆకలి తీరడానికి మార్గాలు లేవా? సరే, దేవుడు మార్నింగ్ ఏమో నాన్ వెజ్, మార్నింగ్ ఏమో వెజిటేరియను,
ఈవినింగ్ నాన్ వెజ్ చాలా చక్కగా ప్లాన్ చేసి ఆకాశము నుండి కొత్తిమీర గింజల వంటి మన్నా పడినప్పుడు ఆ మన్నాని కూర్చుకొని తినే విధానం ఒకటి. సరే, నాలాంటి వాడు అక్కడ ఉండి ఇలా అన్నాడు, ఎప్పుడు ఈ మన్నానేనా, నాన్ వెజ్ లేదా కదా. సరే, నాన్ వెజ్ అన్నారు కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళకి ఆ పూరీళ్ళు కురిపించి వాటిని కూడా ఏర్పాటు చేశాడు. 15వ అధ్యాయంలో మన్నా అనుభవం, ఇప్పుడు 3 మాటలు చూసాం. 14వ అధ్యాయంలో మరణం నుండి మహిమకు అనుభవం, 15వ అధ్యాయంలో మారా అనుభవం, 16వ అధ్యాయంలో మన్నా అనుభవం, 17వ అధ్యాయంలో మనం ఉన్నాం. 17వ అధ్యాయంలో మెరీబా మస్సా అనుభవం. ఏంటి ఈ అనుభవం అని చూస్తే, అగైన్ అండ్ అగైన్ దేవునితో వాదించడం ఇజ్రాయేలీలకి పరిపాటి. ఎప్పుడు కూడా మానవ జీవితంలో ఉన్న వాటిని బట్టి సంతోషించిన దానికన్నా లేని వాటిని బట్టి ఏడ్చిన దినాలే ఎక్కువ. ఉన్న వాటిని బట్టి తృప్తి పొందిన దినాల కన్నా, ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించిన దినాల కన్నా లేని వాటిని బట్టి అంగలార్పు, లేని వాటిని బట్టి ఆశ, లేని వాటిని బట్టి తపన, లేని వాటిని కూర్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి స్థితి. అంటే ఈ యొక్క అనుభవాలన్నీ కూడా ఇజ్రాయేలీలవి అనుకుంటున్నాం, కానీ ఈ అనుభవాలు మనవి. ఇక్కడ వాక్యం చెప్తున్నా నావి. చూద్దాం మరలా స్ట్రగుల్. ఏంటా స్ట్రగుల్? దాహం వేస్తూ ఉంది. అక్కడ వారు హోరేబులో బండ వద్ద నిలిచారు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో చెప్పాడు. ఎలాగంటే బండను కొట్టగా బండ నుండి నీరు రావడం, ఇది అనుభవం. సో ఈ బండ నుండి నీరు రావడం అనే దగ్గర ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. బండ ఏంటి, నీళ్ళేంటి? బండ ఏంటి, నీళ్ళేంటి? బండ అనుభవం ఏంటి, దాని నుండి జీవ జల నదుల ప్రవాహపు విధానం ఏంటి? ఈ రెండింటిని చెక్ చేసుకొని మనం బల్లో చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ బండ అంటున్నప్పుడు కాఠిన్యానికి గుర్తు. అంటే జనరల్గా ఈడు బండలా అంటోడ్రా అంటాం కొన్నిసార్లు. ఈడి హృదయం బండబారిందిరా అంటాం. అంటే అర్థమైంది తెలుసా? ఒకని హృదయం కాఠిన్యతకు లోనైనప్పుడు మనం సింబాలిక్గా ఏం చెప్తామంటే, వీడు మొద్దుబారిపోయాడు, వీడు బండలాగా ఉన్నాడు, వీడికి చలనము లేదు. అంటే కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్లో బండ అనేదాన్ని చాలా బాగా వాడుతూ ఉంటాం. కానీ పాత నిబంధన గ్రంథంలో కూడా బండ అనేటటువంటి అనుభవం ఎలా ఉంది అని అంటే, పాత నిబంధన ప్రకారం ఇజ్రాయిల్ యొక్క కాఠిన్య స్థితికి సింబాలిక్గా ఉంది. కానీ క్రొత్త నిబంధనలు ఎలా ఉందనంటే, బండ అంటే జీవజలపు ఊట యేసుక్రీస్తు వారిని, మూలకు తలరాయి ఆయనేనని, యేసుప్రభు వారి నుండే జీవ జల నదులు ప్రవహిస్తాయని క్రీస్తు వారిని బండగా క్రొత్త నిబంధనలో చెప్పబడింది. పాత నిబంధనలో బండ అంటే అర్థమైందంటే ఇజ్రాయేలీల యొక్క కాఠిన్యతకి అది గుర్తు. చూద్దాం. ఈ యొక్క బండ అనే మాటని మనం చూస్తా ఉన్నప్పుడు దీనికి 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయేమో చెక్ చేసుకొని, అలా ఆ లక్షణాలు ఎందుకు కలిగి ఉన్నామో ఒకసారి గమనించి వాటి నుండి బయటకు వచ్చి మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బండ అంటే మనకు తెలిసిందే, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ప్రవాహం అంటే ద్రవ రూపంలో ఉన్న లావా ఆరిన తర్వాత, ఎండిన తర్వాత అది బండగా మారుతుంది అనేది మనకు తెలుసు. అదొక అంటే ఎండిన జీవితం అనేది ఈ రాతికి ఉంటుంది. ఎందుకు అనంటే ద్రవ రూపంలో ఉన్న లావా అది శిలాజముగా మారి అది తన ఎండిన స్థితిని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంటే మొదటగా డ్రైనెస్. రెండవది, ఈ రాతికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే రిజిడ్, అంటే కఠినమైనటువంటి స్థితి. రాతికి ఏది వేసి కొట్టినవి పగులుతాయి, కానీ రాయి అంత తొందరగా పగలదు. అంటే కాఠిన్యత, హార్డ్నెస్ని తెలియజేస్తూ ఉంది. ఒకటి ఎండిన స్థితిని తెలియజేస్తూ ఉంది రాయి. 2 కాఠిన్యాన్ని చూపిస్తూ ఉంది రాయి. మూడవదిగా ఇనానిమేట్ అంటే నిర్జీవ స్థితిని, అంటే జీవము లేనిది రాయి. జీవము వచ్చే అవకాశమే లేదు రాతిలో నుండి. ఇది రాయికున్న సహజ లక్షణాలు. బాగానే ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలుకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలి. ఎక్కడి నుండి దేవుడు నీళ్లు తీయాలనుకుంటా ఉన్నాడు? ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం. ఎండిన మొదటి మాట. రెండవది హార్డ్ అంటే కఠినమైనది రాయి. మూడవది నిర్జీవమైనది అంటే ఇనానిమేట్ అంటే నిర్జీవమైన, ప్రాణము లేని, చైతన్యము లేని, కదలలేని, జీవము లేని ఒక రాయి.
ఇప్పుడు అసలు నీటి చుక్క కూడా రావడానికి అవకాశం లేని ఒక బండ దగ్గరికి వెళ్ళి బండగారు నీళ్ళు ఇవ్వండి అని అంటే ఆ బండ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందా లేదా? నాకు తెలిసి నాకున్న జ్ఞానాన్ని బట్టి బండ నీళ్ళు ఇవ్వడం అనేది అసాధ్యం. కారణాలు ఉన్నాయి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యం, దేవుడు ఏది అసాధ్యమో, దేనిలో ఏది లేదో దానిలో నుండి అది పుట్టించగలడు. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏది అసాధ్యం అని ఈ లోకం చెప్తుందో, వీనిలో ఇది అసాధ్యం అని చెప్తుందో, వానిలో నుండి జీవ జల నదులు ప్రవహింప చేయగలిగిన వాడు దేవుడు. అది ఆయన అద్భుతం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, కఠినమైన ఎండిపోయిన లేదు జీవం లేని బ్రతుకుల్లో కూడా ఆయన జీవ జల నదులను ప్రవహింప చేయగలడు. ఓకే, క్రైస్తవ జీవితంలో కూడా ఎండినతనం, క్రైస్తవ జీవితంలో కూడా కాఠిన్యత, క్రైస్తవ జీవితంలో కూడా జీవాన్ని పోగొట్టుకోవడం జనరల్గా ప్రతి క్రైస్తవుడి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. ఎందుకు అలా జరుగుతుంది? క్రైస్తవ జీవితంలో ఎండిన జీవితం ఎందుకు వస్తుంది అని చూస్తా ఉన్నప్పుడు వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉంది. ఏంటి అని అంటే, ఈ ఎండిపోవడం లేకపోతే ఈ డ్రైనెస్ అనేది కారణం గురించి బైబిల్ చాలా స్పష్టంగా ఏమందంటే, డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని నుండి దూరం అయినప్పుడు మనం ఎండిపోతాం. ఇది మొదటి మాట. దేవునికి మనకి గ్యాప్ వస్తే, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటే, దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు పచ్చదనానికి కారణమైన దేవుడు ఆయన పచ్చదనాన్ని మనతో నింపినప్పుడు ఆయన నుండి వచ్చిన ఈ పచ్చదనాన్ని, ఈ గ్రీనరీ ఏదైతే ఉందో ఆయనకు దూరం అవడం వల్ల మనలో డ్రైనెస్ వస్తుంది. నేను వాక్యం చూపించడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడింది? మనం ఎందుకు ఎండిపోతున్నాం? మనకు వాక్యం తెలుసు, ప్రసంగాలు తెలుసు, సంఘం తెలుసు, సహవాసం తెలుసు, విలువైన దేవుడు తెలుసు, ఆ ఘన శ్రేష్ఠ ఉన్నత నామం తెలుసు. కానీ మనలోనికి డ్రైనెస్ అంటే ఎండిపోయిన ఆ లక్షణాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మొదటిగా డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని నుండి దూరం అవుతూ ఉన్నాం మనకు తెలియకుండానే. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడింది? అక్కడ చాలా స్పెసిఫిక్ ఏముందంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఇక్కడ శరీర సంబంధమైన జ్ఞానేంద్రియాలని చెప్పబడతా ఉన్నాయి. జ్ఞానేంద్రియ అంటే ఇంద్రియ శక్తి దేవుడు మనకిచ్చాడు. అయితే మన ఇంద్రియ శక్తిని కొన్నిసార్లు కోల్పోతాం. మన జ్ఞానేంద్రియాలని దేవుని వాక్యానికి అప్పగించినప్పుడు మన ఇంద్రియాలే మనకు చేటు చేస్తాయి. మన జ్ఞానేంద్రియాలే అంటే దేహమునకు జ్ఞానాన్ని అందించే ఇంద్రియాలు దేవుని వాక్యానికి అప్పగించబడినప్పుడు దేవుడే మనతో సూటిగా ఆయన స్వాధీనపరుచుకొని నిగ్రహ శక్తిని, అణుకువను, నెమ్మదిని ఇస్తాడు. ఒకవేళ నీలో నాలో ఉన్న ఈ ఇంద్రియ శక్తిని దేవుని పాదాల వద్ద పెట్టకుండా మనమే దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే ఈ గ్యాప్ వస్తుంది. ఏ గ్యాప్ అట? ఇక్కడ మీరు చూస్తే దగ్గరగా శరీరంలో మనకు చేటు చేస్తున్న అవయవాల గురించే రాయబడుతూ ఉన్నాయి. ఏమనుంది అక్కడ? మీ పాపాలు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఎస్, నా ముఖాన్ని నేను ఎందుకు ఆయనకి చూపించుకోలేకపోతున్నాను? చాలాసార్లు తప్పు చేసిన అప్పుడు పిల్లలు తల్లిదండ్రుల ముఖాల్లోకి చూడటానికి ధైర్యం చాలక తల కిందకు వంచుకొని మాట్లాడుతూ ఉంటారు. తల ఎత్తి ముఖాముఖిగా మాట్లాడగలిసిన దేవునికి ముఖం చూపించుకోలేడానికి కారణం ఏంటో తెలుసా? నేను సిగ్గుపడడానికి కారణం ఏంటో తెలుసా? నాలో నేను పెంచి పోషిస్తున్న నా పాపమే కారణం. అంటే ముఖాముఖిగా నేను దేవుణ్ణి ఎదుర్కోపోవడానికి, ముఖాముఖిగా నేను దేవుడిని సన్నతించలేకపోవడానికి మేజర్ రోల్ ఏంటి అన్నప్పుడు నా పాపం అది కారణం అవుతుంది. నా పాపమే కారణం. కిందకు పోదాం. కంటిన్యూషన్ 3వ వచనం చదవండి. ఏమైంది అక్కడ? 3వ వచనం, మీ చేతులు ఏవైనా ఏంట? మనం ఏ హత్య చేస్తున్నాం? మన చేతులకు రక్తం ఏడంటింది?
ఏదో ఎప్పుడో ఆకలేస్తే ఒక కోడిని కోసుకుంటామేమో, కానీ అది కూడా చికెన్ వాడికి ఇచ్చేస్తే వాడే మొత్తం చేసి ఇస్తాడు కదా. ఏ రక్తం అంటుంది కదా. ఈ రక్తం గురించి ఏమున్నదంటే నిరపరాధ రక్తం అని ఉంటుంది. అంటే నిరపరాధ రక్తం అంటే చాలాసార్లు మనము చంపకపోవచ్చును కానీ చంపినంత పని చేస్తాం. మనం చంపకపోవచ్చును కానీ ఎదుటివాడిని చంపం, కానీ చంపినంత పని చేస్తాం. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఎదుటి వ్యక్తి చచ్చిపోవడానికి మనం కారకులం అవుతాం. ఇది మన ప్రాబ్లం. దేవుడు ఈ మాట ఎందుకు రాయించాడంటే, మనం కత్తి తీసుకోం, ఎవరిని పొడవం, ఎవరిని చంపం, ఎవరిని ఏ రక్తం చిందించం. మరి ఈ రక్తం ఏంటి? నిరపరాధ రక్తం. అంటే అర్థం ఏంటంటే మనం వ్యక్తిని చంపం కానీ మాటల చేత చంపినంతగా ప్రయత్నం అయితే చేస్తాం. అంటే చంపేంతగా చేస్తాం. ఎలాగా? ఒక వ్యక్తి ఆత్మీయ ఎదుగుదలకు కారణం అవ్వాలి మనం. దేవుడు ఒక సహోదరుని ఇంకో సహోదరుడికి ఎందుకు ఇచ్చాడంటే, ఈయన ద్వారా నేర్చుకోవాల్సిన ఆయన నేర్చుకోవాలి, ఆయన జీవితం ద్వారా ఈయన నేర్చుకోవాలంటే మనం ఒకరికొకరు బోధకులం, మనం ఒకరికొకరు మార్గనిర్దేశకులం, మనం ఒకరికొకరు సరి చేసుకోవలసిన వారం, మనం ఒకరినొకరు చక్కబెట్టుకోవలసిన వారం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవలసిన వారం, ఒకరికన్నా ఒకరు యోగ్యులుగా ఎంచుకోవలసిన వారు, ఒకరికన్నా ఒకడు నీచుడుగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకటే కారణం. ఏంటనంటే నా దేవునికి నాకు గ్యాప్ ఉంది, ఎక్కడో గ్యాప్ ఉంది. ఎస్, అక్కడ మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషములు అంటూ కింద అంటుంది, అబద్ధములు ఆడుచు మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతుంది. అసలు నాలుక ఇందాక ఆరాధనలో కూడా చూసాం. మన నాలుక ఏం చేయాలి? ఆయన్ని సన్నుతించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘన ప్రశస్త నామాన్ని కీర్తించాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఒక రోజులో మన మాటలలో దేవుణ్ణి స్తుతించడానికి వాడిన దానికన్నా ఈ నాలుకతో అన్నెసెసరీ సబ్జెక్ట్స్, అన్నెసెసరీ టాపిక్స్, అనవసరమైనటువంటి మాటలే ఉచ్చరించడానికి మోస్ట్ ఆఫ్ ద టైం ఈ నాలుకని మనం ఏం చేస్తున్నామంటే వాడుకుంటున్నాం. అంటే దేవుని గణపరచడానికి, ఆయన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని కొనియాడడానికి ఇవ్వబడిన నాలుక. దీనికి వంచన నేర్పించాం, దీనికి అబద్ధం నేర్పించాం, దీనికి వాదన నేర్పించాం, ఈ నాలుకకి చాతుర్యం నేర్పించాం. ఈ నాలుక కొద్ది చాతుర్యాన్ని నేర్చుకొని ఏం చేస్తుందంటే చెయ్యకూడనివి కూడా చేస్తుంది. అంటే గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నాకు ఇవ్వబడిన ఇంద్రియ శక్తి వాక్యపు ఆధీనంలో లేకపోవడం వల్ల, నేను రూల్ చేసుకోవడం వల్ల నేను నా దేవుణ్ణి మెప్పించలేకపోతున్నాను. నేను ఎండిపోవడానికి కారణం ఎవరో కాదు, నాలో నాకు నేనుగా అదుపు చేసుకోలేని నా ఇంద్రియాలే నా నాశనానికి కారణం. నా నాలుక, నా ప్రవర్తన, నా చూపు, నా నడవడిక నాకు మేలు చేయకపోయింది కాక, నా సృష్టికర్త యొద్దకు తీసుకువెళ్ళకపోవడం కాక, నా సృష్టికర్తకు నన్ను దూరంగా తెస్తుంది. నా దేహం, నా ఆలోచనలు, నా తలంపులు నా ప్రభువుకి సమీపస్తుడిగా చేయనివ్వకుండా నన్ను దూరంగా తెస్తాం. నేను ఇది గ్రహించలేకపోతున్నాను. ఇది నేను తెలుసుకునే లోపే జరగాల్సిన ఆత్మీయ నష్టం నాకు జరుగుతూ ఉంది. ఏ థింగ్ చేద్దాం, నేను ఎందుకు డ్రై అయిపోతున్నామనంటే, ఒకటి దేవుని నుండి నేను దూరంగా రావడం, మొదటిది పక్కన పెడదాం. రెండవదిగా నాలో వాక్యం లేకపోవడం. అంటే నేను వాక్యం చదవను, వాక్యాన్ని ధ్యానం చెయ్యను, వాక్యానికి సమయం ఇవ్వను, కానీ భక్తుల్లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. నేను వాక్యం దగ్గరికి వెళ్ళను, వాక్యాన్ని చదవను, వాక్యాన్ని తీసుకోను, వాక్యంతో ప్రాక్టీస్ చేయను కదా. ఎవడైనా మంచి కండలు కావాలంటే వాడు తిని కూర్చుంటే కండలు రావు, ఒళ్ళు వచ్చుద్ది. వాడు కండలు రావాలంటే మంచి తిండితో పాటుగా మంచి డంబులు తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే వ్యాయామం చేస్తే, టైం ప్రకారం చేస్తే వాని యొక్క మజిల్స్ చాలా స్ట్రాంగ్గా మారిపోతాయి, బలవంతుడైపోతాడు. ఆత్మీయంగా నేను ఎందుకు బలహీనుడో తెలుసా? డంబెల్ నా దగ్గర ఉంది, దేవుని వాక్యం నా దగ్గర ఉంది, ఎక్సర్సైజ్ చేయట్లా. నేను సోమరోడిని అయిపోయా. పొద్దున్నే లేచి వాక్యం చదవను, వాక్యానికి లోబడను, వాక్యాన్ని ఎవరికి అసలు వాక్యపు సంగతులే నా దృష్టిలో ఉండడం లేదు.
వాక్యపు యోచన నాలో లేదు, వాక్యపు తలంపు నాలో లేదు, వాక్యపు వివేచనకు నేను సమయం ఇవ్వను. అంటే నేను ఖాళీ. మీ యందు నా యందు మీరును, మీ యందు నా వాక్యమును. చెప్పండి, ఏముండాలంట? నా యందు మీరును కదా, మనం ఆయనలో ఉన్నాం, నో డౌట్. కానీ ఆయన వాక్యమే మనలో లేదు. డ్రైనెస్ కారణం ఏంటి? ఒకటి, నేను దేవునికి దూరంగా వెళ్ళడం, దూరంగా ఉండడం. రెండవదిగా, నాలో అసలు నాకు జీవాన్నిచ్చే, అసలు నాకు శక్తినిచ్చే, అసలు నాకు బలమునిచ్చే కదా ఆ వెలుగువంతమైన వాక్యం నా జీవితంలో లేకపోవడమే నేను ఎండిపోవడానికి కారణం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు ఏమన్నది అక్కడ? కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు ఏమని రాయబడింది? ఏమండి, ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఏమవుతుందంట? ఆశపడుతుంది. అంటే చాలాసార్లు దేవుని వాక్యం వెడల ఆశ లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, దేవుని వాక్యాన్ని చదవడానికి మనం సమయం ఇవ్వకపోవడం. ఎవరు వాక్యం చదవకుండా ఆయన దగ్గరికి రాలేరు, వాక్యం చదవకుండా ఆయన అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాక్యమే శరీరధారి అయి భూమి మీద వసించింది, వాక్యమే శరీరధారి అయి మన మధ్య సంచరించింది, వాక్యమే శరీరధారి అయి మన మధ్య అద్భుతాలు చేసింది, మన కొరకు ప్రాణం పెట్టింది, మన కొరకు రక్తం కార్చింది, మనకి పాప విమోచనలను దయచేసింది ఆ వాక్యమే. అంటే వాక్య స్వరూపి అయిన దేవుని మీద ఆశ లేదు. మన ఆశ ఇంకేటి మీదో ఉంది. మన ఆశ మోర్ అండ్ మోర్. గతంలో ఒక అంకుల్ ఉండేది, చాలాసార్లు చెప్పాను. ఒక చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి పోయాడంట. పోయి, అయ్యా మరి చివరి దశలో ఉన్నావు, దేనికోసం ప్రార్థన చేయమంటావు చెప్పు అన్నాడంట. ఆ ముసలాయన అవుతాయిలు అన్నాడంట, అయ్యా నాది 5 ఎకరాలు మెట్ట భూమి, నా పక్కన ఇంకోటి 5 ఎకరాల పొలం ఉంది. వాడిని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నానో తెలుసా పొలం అమ్మమని. వాడు మాత్రం ఆ పొలం అమ్మట్లా. అయ్యా ఆ 5 ఎకరాలు వాడు అమ్మితే ఆ 5 ఎకరాలకి 5 ఎకరాలు కలిస్తే అయ్యా గట్టు మీద నిలబడి చూస్తే ఉంటుంది ఆ పొలం చూడటానికి 10 ఎకరాలు. అబ్బా ఎంత చూడసక్కగా. అయ్యా ఆ 5 ఎకరాలు కూడా అమ్మేటట్టుగా ప్రార్థన. ఈయనే స్థితిలో ఉన్నాడు, చచ్చే స్థితిలో కూడా పక్కనోడు 5 ఎకరాలు కలుపుకుందామనే తపంలోనే ఉన్నాడు. కానీ నేను చస్తున్నానే, నా జీవం నా నుండి పోతుందే, ఇక నాకు బతకడానికి అవకాశం లేదే, 5కి 5 కలిపినా, 5కి ఊరు కలిపినా, ఊరికి జిల్లా కలిపినా నేను ఏమీ లేదే అనే జ్ఞానం లేకుండా ఆశ. దేని మీద ఆశ? దేని మీద తపన? దేని కొరకు పరుగు? అంటే పని చేసుకోవడం తప్పని నేను అనడంలా, అసలు ఉండాల్సిన దాని మీద ఆశ లేదు, దేవుని వాక్యం మీద ఆశ లేదు, దేవుని వాక్య ధ్యానం మీద ఆశ లేదు, దేవుని దగ్గరికి దేవుని సన్నిధి మీద ఆశ లేదు. అందుకే దట్స్ వై వీఆర్ ఎంప్టీ. అంటే మనం ఖాళీ, ఏమీ లేదు. కుండలు కనపడుతున్నాయి, కుండలో ఉండాల్సింది లేదు. మనం ప్రతి ఆదివారం చర్చికి వచ్చాట పరిమళ తైలాన్ని నింపుకుంటా ఉంటాం. వాక్యం దేవుడు నిజంగా దైవజనులను నిలబెట్టుకొని చాలా శ్రేష్టమైన మాటలు వినిపిస్తూ ఉంటాడు. ఆ వాక్యం విన్నప్పుడు రోమాలు నిక్కబడుచుకొని ఇక సావైన బతుకైనా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా అని నిర్ణయం బలలో ఆవేశంగా చేసి కింద గేటు దాటి బయటికి వెళ్తామంట. గేటు బయట ఒకడు గులకరాళ్ళ గుట్టమే కూర్చొని ఉంటాడంట. వాడు సాతానుడు. ఆహా, ఆదివారం చర్చికి కూడా వచ్చావా, వాక్యం కూడా విన్నావా, నీ హృదయం అనే కుండలో వాక్యం అనే పరిమళ తైలాన్ని కూడా నింపుకున్నావా, రా చూసుకుందాం అంటాడట. వాడి దగ్గర గులకరాళ్ళు ఉంటాయి, వాడు ఆ గుట్ట మీద కూర్చుంటాడు. ఆ గులకరాళ్ళు ఏంటంటే మన బలహీనతలు. ఈ అరాకొరాన్ని నింపుకొని ఈ పరిమళ తైలం నెత్తిమే పెట్టుకొని పోతా ఉంటే వాడు ఒక్కొక్క బలహీనత అనే గులకరాయి తీసుకొని కొడతా ఉంటే అటువలికి ఇటువలికి ఏదో ఒక రాయి తల్లి సంపాదించుకున్న పరిమళ తైల ఆ కుండని పడేసుకొని పగలగొట్టుకొని ఉట్టి చేతులతో మళ్ళీ వచ్చేవారు, ప్రవ్వా కొత్త కుండ ఇవ్వవా, ప్రవ్వా కొత్త పరిమళ వాసన ఇవ్వవా అంటే అర్థమైందంట. వస్తాం, పొందుకుంటాం, కాపాడుకోలేము. ఇది దీనికి కారణం ఏంటంటే మనం వీఆర్ ఎంప్టీ, మనం ఖాళీగా ఉన్నాం, అందుకే మనము ఎండిపోతున్నాం. 2 మాటలు చెప్పా. ఒకటి, దేవునికి దూరం అవడం మనం ఎండిపోవడానికి కారణం, ఖాళీగా ఉండడం మనం దేవునికి కారణం. 3వదిగా ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ప్యాషన్, ఆధ్యాత్మిక
విలువల కొరకు ఆశపడాలంట. ఆధ్యాత్మిక విలువల కొరకట క్రైస్తవుడు ఎప్పుడు కూడా తృష్ణ కలిగి ఉండాలంట. అందుకే అక్కడ ఓ మంచి మాట, ప్యాషన్ ఉండాలంట. అంటే ఆధ్యాత్మిక విలువలలో అందరికీ అన్నీ ఉండవు, అందరికీ అన్ని ఆత్మీయ విలువలు ఉండవు కదా. చాలాసార్లు మనం ఆ విలువలతో మనల్ని మనం అలంకరింపజేసుకునే వారంగా ఉండాలంట. కొంతమంది కొన్ని విలువల్లో బలహీనంగా ఉంటారు, కొంతమంది కొన్ని వాల్యూస్లో చాలా ఉంటారు, వాళ్ళు ఏం తప్పు చేయరు, ఏ అపవిత్రమైనవి చూడరు, చాలా నిష్ఠాగరిష్ఠులే ఉంటారు. కొంతమంది ఉంటారు ప్రతీది చూస్తారు, బలహీనపడతారు, దేవుని దగ్గరకు వస్తారు, సారీ అంటారట. కానీ ఆత్మీయ విలువల కొరకు ఆశ ఉండాలంట. అంటే అర్థమైందంటే నేను ప్రార్థనలో ఎదగాలి. ఎస్, ఇది ఒక గొప్ప వాల్యూ. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన సగటు లక్షణం ఏంటంటే నేను ప్రార్థనలో ఎదగాలి, పవర్ఫుల్ ప్రేయర్లో ఎదగాలి, శక్తివంతమైన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం కాదు, ఎలాంటి ప్రార్థన ఉండాలంట, అంటే నువ్వు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అది కదలాలి, అది కదలాలి. నేను శ్రీకాకుళం జిల్లాలో విశాఖ మన్యంలో కూరెళ్ళాను. అక్కడ ఒక సినిమా పిచ్చోడు ఉన్నాడు, కృష్ణ అనే యాక్టర్ అంటే చాలా ఇష్టమట. అసలు ఆ సినిమాకి వెళ్ళడానికి భార్య మెడలోయి కూడా తాకట్టు పెట్టి వెళ్ళేవాడట, అంత పిచ్చోడు ఆ హీరో అంటే. సరే, ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. తర్వాత మనకు తెలిసిన అంకుల్ ఒక ఆయన పరిచయం చాలా గొప్పగా. ఈయన నమ్ముకున్న దగ్గర నుంచి ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా, ప్రభువా నేను మారాను కానీ నా హీరో మారలేదు. ఎవరు మారాలంట, ప్రభువా నేను మారాను నా హీరో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, సినిమా హీరో గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈయన ఒకరోజు ఏదో చూస్తూ ఉంటే పోస్టర్ మీద ఆ యాక్టర్ యేసు ప్రభు వారి యాక్షన్ వేసి ఏదో ఒక సినిమా తీయడం జరిగింది. సో అలా ఈయనకి ఎంత ఆనందం కలిగిందంటే, ఇలా అవ్వటానికి కారణం నా ప్రార్థనే. ఎందుకో తెలుసా, అంత భారంగా ప్రార్థన చేస్తున్నాడు, అంత భారం. చాలాసార్లు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడెక్కడో మోటార్ పనిచేసినట్టు, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడెక్కడో ఫ్యాను తిరిగినట్టుగా ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ కదలాలి. అక్కడ ఉందా ఆ ప్రార్థన, దమ్ముందా ఆ ప్రార్థన, కదలిక ఉందా, ఆ శక్తివంతమైన ప్రార్థనేది ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అంటే ప్రభువా నేను ప్రేయర్ చేస్తే ఇలా జరగాలి, ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించడం స్టార్ట్ చేస్తే ఈ కోర్ వాల్యూస్లో నేను ఉండాలి, ప్రభువా నేను పరిచర్య చేస్తే అందరిలాగా చేయను, ఆ వాల్యూస్తో చేస్తాను, ప్రభువా నేను బ్రతికితే ఈ కోర్ వాల్యూస్తో బ్రతుకుతాను, ఎక్కడ ఎప్పుడు ఏది నన్ను దిగజార్చకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ప్యాషన్ ఉండాలి. అంటే అర్థమేంటంటే మనం ఎండిపోవడానికి కారణం ఏంటంటే ప్రాముఖ్యంగా దేవునికి దూరం అవడం, రెండవది ఖాళీ అయిపోవడం, మూడవది మనలో ఆ స్పిరిచువల్ ప్యాషన్ అనేది లేకపోవడం. ముందుకు పోదాం, సమయం లేదు కనుక. ఒకటి ఎండిన స్వభావం నుండి మనం బయటికి రావాలి. చూద్దాం దీనికి సొల్యూషన్ అండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ. అవునండి, నాలో ఎండుదల ఉంది, ఇది ఎవడో చెబితే నేను చెప్పేది కాదు, నేను కానీ అర్థం చేసుకున్నాను. మరి నా ఎండుదల ఎలా పోతుంది? యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ ఏమని రాయబడింది? యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఇది ఇంకా సోర్స్ అండి. మనం ఖాళీ అవ్వాలంటే నింపేది ఆయనే. ప్రభువా నేను ఖాళీగా ఉన్నాను అంటే నింపగలిగిన శక్తి ఆయనకే ఉంది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ 6 రాతి బాణల అనుభవం మన జీవితాల్లో ఉండాలి. 6 రాతి బాణల అనుభవం ఏడుంది? యోహాను సువార్త 2:6లో ఉంటుంది. 6 రాతి బాణల అనుభవం ఏంటిది? అది ద్రాక్షారస కానా విందులో ద్రాక్షారసపు అనుభవం. చూద్దాం, 6 రాతి బాణలే బానే ఉంది. ఏం తెచ్చిపోయమన్నాడు? నీళ్ళే. ఇక్కడ చూద్దాం, బండ నుండి నీళ్లను తీయగలడు. చెప్పండి, నీళ్లను ద్రాక్షారసంగా కూడా మార్చగలడు. ఎంత అద్భుతమైన అనుభవం! బండ అంటే నా పాత రోత జీవితం అనుకుందాం. బండ నుండి నీళ్లు తీయడం అంటే నా నుండి జీవజల నదుల ప్రవాహం ఆయన తీయగలడు. ఈ జీవజలములను ఆయన ప్యూరిఫికేషన్ అంటే
పరిశుద్ధీకరించట అంటే ఆయన ఈ నీటిని ద్రాక్షారసముగా కూడా మార్చగలడు. అంటే నా నుండి జీవజల నదులే కాదు, ఆ పరిశుద్ధతలో నన్ను ఎదిగేటట్లుగా ఇప్పుడు మళ్ళీ సొల్యూషన్ చూద్దామా? నేను ఆత్మీయంగా ఎండిపోకుండా ఉండాలంటే ఒకటి, నా దేవుడే నన్ను మళ్ళీ సమీపస్తుడిగా చేయగలడు. నా దేవుడే నా ఖాళీని నింపగలడు. నా దేవుడే నేను స్టెప్ తీసుకుంటే ఒక్క అడుగు నేను వేస్తే 99 అడుగులు ఆయన నా వైపు వేస్తాడు. ఒక్క అడుగు నేను వేస్తే 99 అడుగులు నా దగ్గరికి వేసి నా కోర్ వాల్యూస్ని ఎలా కాపాడుకోవాలో ఆయన నాకు బోధ చేస్తాడు. సో నా డ్రైనెస్ని తీసివేయగలడు నా బంగారు తండ్రి. ఆయన దగ్గరకు వద్దామా? ఖాళీని నింపమని ప్రార్థన చేద్దామా? ప్యాషన్ కలిగి ఉందామా? ఎస్, పవర్ఫుల్. ఆషామాషి క్రైస్తవుడిగా ఉండనయ్యా నేను, అలా ఉండను. ఒక ప్యాషనేట్ క్రిస్టియన్ అంటే ఒక పవర్ఫుల్ క్రిస్టియన్, ఒక ఉన్నతమైన కోర్ వాల్యూస్తో నేను బ్రతుకుతాను. ఓకే, చూద్దాం. రెండవది, ఈ రాతికున్న రెండవ లక్షణం, మరలా వెనక్కి వద్దాం. రిజిడ్నెస్ అంటే హార్డ్ కోర్, అంటే కఠినమైనటువంటి స్థితి. క్రైస్తవుడు కఠినంగా ఎప్పుడు మారుతాడు? ఇందాక ఎండుదల చూసేవంతే, ఇప్పుడు కాఠిన్యత గురించి చూద్దాం. ఒక క్రైస్తవుడు కఠినుడిగా ఎప్పుడు మారతాడా అంటే మారతాడు కూడా. ఎందుకు మారతాడో తెలుసా? కాఠిన్యత కదా. ఫరోను చూస్తే ఫరో మొత్తం ఎన్నిసార్లు కఠినంగా మారాడంట? 20 సార్లు మారాడు. ఫరో 20 సార్లు కఠినంగా మారాడు. ఈ ఫరో 20 అంటే మీకు 10 అద్భుతాలు ఉన్నాయి కాబట్టి 10 క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ ఆయన వాస్తవంగా బైబిల్ పండితులు ఏమంటున్నారంటే 20 టైమ్స్ ఆయన కఠినంగా మారాడంట దేవునికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ ట్విస్ట్ ఉంది. ఏంటో తెలుసా? 10 సార్లు తనకు తానుగా కఠినమాయను అని రాస్తుంది. తన హృదయమును తాను కఠినము చేసుకొనేను అని 10 సార్లు ఫరో తనకు తానుగా ఇంటెన్షనల్లీ హార్డ్ కోర్గా మారాడట. బాగుంది. అంటే 5వ తెగులు దాకా ఫరో తనను తాను కఠినం చేసుకున్నాడు. మీరు బైబిల్ బాగా చదివితే 6వ తెగులు నుంచి యెహోవా అతని హృదయమును కఠినపరచను అని ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? మొదటి 5 తెగుళ్ళు ఆయన హార్డ్ కోర్ అయిపోయాడు. మిగిలిన ఆ 5 తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో దేవుడే అతనిని కఠినపరిచాడు. ఇప్పుడు థింక్ చేద్దాం. కాఠిన్యం ఉండే అవకాశం ఉందా లేదా? కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నాయండి. మోషే వస్తున్నాడు, చెప్తున్నాడు, నువ్వు పంపించకపోతే ఇది జరుగుద్ది అంటున్నాడు. వెళ్ళే లోపల జరుగుతుంది. అయ్యయ్య మళ్ళీ బతులాడు. అంటే ఎన్నిసార్లు మీరు ఇప్పుడు అనొచ్చు, ఫరో విశ్వాసి కాదుగా కదా, ఫరో బిలీవర్ కాదుగా. సరే, బిలీవర్ దగ్గరకు వస్తా. బైబిల్లో సౌలు అని రాజున్నాడు. ఈయన బిలీవర్ అని ఒప్పుకుంటారా లేదా? పోన్లే, సంతోషం. సౌలు ప్రాముఖ్యమైన 5 సార్లు అంటే చాలాసార్లు కఠినుడయ్యాడు, 5 సార్లు కాఠిన్యుడయ్యాడంట. 5 ప్రాముఖ్యమైన విషయాలలో. అంటే ఒక విశ్వాసి తన నిర్ణయాలలో కఠినత్వాన్ని ప్రదర్శించే అవకాశం ఉందా లేదా? పరీక్షించుకుందాం. మెత్తను చేసే దేవుడు మన దేవుడు. ఆయన మనల్ని మెత్తని చేస్తాడు. హార్డ్ అయిపోతాం. బాగా చూసి తిని తాగి దేవుని అద్భుతాలు చూసి తిని తాగి వెక్కసం అయిపోయి మందం అయిపోతాం కొన్నిసార్లు. అంటే సౌలు తన హృదయాన్ని, దావీదు కనపడితేనేమో నా కుమారుడా దావీదు అంటున్నాడు. దావీదు అటు బోంగల్ని బల్లెం తీస్తున్నాడు, ఒక్క పోట పడుస్తున్నాడు. అదేందో ఆయన ఉన్నప్పుడేమో నా కుమారుడా దావీదని కౌగిలించి ముద్దు పెట్టిన వాడే దావీదు పక్కకు బోంగాల్ని ఈట తీస్తున్నాడు. దావీదును చంపాలని చూస్తున్నాడు. దేవుని పిల్లలని చెప్పబడుతున్న వారు కూడా చాలా విషయాల్లో కాఠిన్యతను ప్రదర్శించండి కదా. కళ్ళ ముందు దేశాలు కొట్టుకొని చిన్న పిల్లలండి, అసలు లోకమేంటో ప్రపంచమేంటో పరిస్థితులేంటో కూడా తెలియని పిల్లల శవాలు గుట్టలుగా పడుతుంటే భారం కలిగిన క్రైస్తవుడిగా ఎంత దేశాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదా. పొద్దున టిఫిన్ లేకపోతే కోపం వస్తుంది, మధ్యాహ్నం భోజనం ప్లేట్లో రాకపోతే కోపం వస్తుంది, అనుకున్నవి కొనిగిపోతే కోపం వస్తుంది, లేకపోతే అనుకున్నవి జరగపోతే కోపం వస్తుంది. అసలు ఆ పరిస్థితులే లేని వాళ్ళ బతుకుల సంగతి ఏంటి? ఏనాడన్నా ప్రార్థన చేస్తున్నామా? రిజిడ్నెస్ అంటే హృదయ కాఠిన్యం. మనం కరడు గట్టిపోయాం.
మనలో పౌలుగా అది పేతురు గారు ఏమంటారంటే, మీరు శిశువులను పోలిన వారే, పాలు అనే వాక్యం అనే పాలను అపేక్షించుచు. ఎలా అంటే పిల్లవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాడు తన సున్నితత్వాన్ని ప్రదర్శిస్తాడు. కొంచెం చవడబడితే ఒప్పుకోడు ఈ మహానుభావుడు. ఆకలిస్తే కేకలేస్తాడు. ఎలాగా అంటే తన ఆకలిని తన కేకల ద్వారా వ్యక్తం చేస్తాడు. తల్లి దగ్గర ఏదైనా అనీజీ అనిపిస్తే వ్యక్తం చేస్తాడు. అంటే ఇరిటేషన్ ప్రదర్శిస్తాడు, కోపాన్ని ప్రదర్శిస్తాడు, ఆకలి కేకలను ప్రదర్శిస్తాడు. అంటే శిశువులను పోలి ఉండడం అంటే దేవుని పిల్లలలో ఉండాల్సిన మృదుత్వం. అంటే కక్షకి కక్ష చేయటం మృదుత్వం కాదు. లేదు మాటకి మాట అనడం మృదుత్వం కాదు. చేతకి చేత చేయడం మృదుత్వం కాదు. చాలాసార్లు మితిమీరిపోయాం, చాలా దూరం వెళ్ళిపోయాం. ఏంటో తెలుసా, వాక్యాలతోనే ఫైటింగ్ చేసుకుంటాం విచిత్రంగా కదా. వాక్యంతో యుద్ధం కదా, వాక్యాలను అడ్డం పెట్టుకొని యుద్ధం కదా, బైబిల్ని అడ్డం పెట్టుకొని చాలాసార్లు చాలా పాపం చేస్తున్నాం. అంటే హృదయ కాఠిన్యం వలన ఇలా జరుగుతుంది. సౌలు ఎందుకు కఠినమవుతున్నావు అంటే అర్థమైందంటే తన యొక్క హృదయ కాఠిన్యాన్ని దావీదు మీద చూద్దాం. హృదయ కాఠిన్యానికి కారణం ఏంటంటే ఒక ఆయన ఇలా అన్నాడు, అసలు మనం ఎందుకు హార్డ్ కోర్గా మారుతామంటే దేవుని ప్రేమ కంటేనట మనం పెట్టుకున్న నియమ నిబంధనలకు విలువ ఎక్కువ ఇచ్చినప్పుడు మనం కఠినమైపోతామంట. ఇప్పుడు స్కూల్ పిల్లోడికి నియమ నిబంధనలు ఉండాలా వద్దా? ఉండాలా లేదా? అరే 9ంటికి స్కూల్ అంటే వాడు 10ంటికి వస్తే కుదురుద్దా? కాదు, ఉండాలి. వాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి. అయితే ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఏ డిసిప్లిన్ ఉన్నా, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఉండాలి, కానీ ఆ వ్యక్తినే నాశనం చేసేవిగా ఉండకూడదు. సో రిజిడ్నెస్ ఎట్లా వస్తుందంటే మన మేలు కోసం పెట్టుకున్న రూల్స్ని ఎక్కువగా ప్రేమించి ఆ రూల్స్ ఎవరి కోసం ఎదగాలని నియమింపబడ్డాయో ఆ దేవుని ప్రేమ మనలో చల్లారిపోవడానికి కారణం. మన హృదయ కాఠిన్యానికి కారణం ఏంటో తెలుసా, దేవుని ప్రేమ మనలో లేదు. దేవునిలాగా ప్రేమించే ప్రేమ మనలో లేదు. ప్రేమ ఉంది, అవసరానికి ఒక ప్రేమ కదా, అవసరానికి ఒక ప్రేమ లేదు. ఇంకొక కొన్ని ప్రదర్శనాత్మకమైన ప్రేమలు కొన్ని ఉంటాయి, కానీ దేవుని ప్రేమ మనలో లేకపోవడమే మన హృదయ కాఠిన్యానికి కారణం. అవును, నేను నానాటికి దేవుని ప్రేమతో నింపబట్టం కన్నా దేవునికి దూరం అవటమే కాదు, ప్రేమ లేని వానిగా నేను జీవిస్తున్నాను. నా మాటలలో ప్రేమ లేదు, నా జీవితంలో ప్రేమ లేదు, నేను ఇతరులకు సహాయం చేసే విషయంలో ప్రేమ లేదు, ఇతరులను ఆదరించే విషయంలో నా ప్రేమను నేను అందుకే ఉండదు. మీరు మునుపటి ప్రేమను ఏమయ్యారంట? మర్చిపోయాం. మనం మునుపటి ప్రేమ పోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా, నటన ఒకటే వచ్చింది. అంటే అర్థమైందంటే మన హృదయాన్ని మనం కఠినం చేసుకున్నాం. ఒకటి, మనం దేవుని ప్రేమను మర్చిపోవడం. వాక్యం చూపిస్తా. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం. మనం లిగాలిజంలో బతుకుతున్నాం. అంటే మనం పెట్టుకున్న రూల్స్ని గౌరవించడమే మనకు ప్రాధాన్యమైంది, కానీ మన ప్రభువుని మహింపరుస్తున్నామా లేదా అనేది మనం మర్చిపోతా ఉన్నాం. ఎక్కడుంది అక్కడ? మార్క్స్ వార్త 3వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడింది? ఏంటంట? ఆయన వారి హృదయ కాఠిన్యంకు ఏం చేశాడంట? చాలాసార్లు మనం హార్డ్ కోర్గా మాడితే ఎవరికి కన్నీళ్లు తెప్పిస్తామో తెలుసా? దేవుణ్ణి ఏడిపిస్తామండి, మనుషుల్ని కాదు. మొన్న జోసెఫ్ గారు దైవజనులు వచ్చి ఒక మాట అన్నారు. మన నైపుణ్యతను ఎలా ప్రదర్శిస్తామంటే దేవుని నోరును కూడా నొక్కేయాలన్నట్టుగా ప్రయత్నం చేస్తామంట. మన జ్ఞానంతో, మన తెలివితేటలతో, మన చాతుర్యంతో గాడ్ వాయిస్ అంటే దేవుని గొంతును కూడా నొక్కేసి మన వాయిస్ వినిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటామట. కారణం ఏంటి? మనం హృదయ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఏమవుతాడంటే దుఃఖపడతాడు. ఆ కంటిన్యూషన్ ఏమనుంది అక్కడ? కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయి చూచి నీ చేయి చాపమని. అంటే చాలాసార్లు మన హృదయ కాఠిన్యానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ మనలో లేకపోవడం. రెండవది, దేవుని ప్రేమ ఇంకా మన కాఠిన్యానికి కారణం ఏంటంటే మన అహంకారం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. మనం రిజిడ్నెస్ అంటే కాఠిన్యంతో ఎందుకుంటాం? సామెతల గ్రంథం 16:18 ఏమని రాయబడింది? నాశనమునకు ముందు ఏమి నడుస్తుందట? నేను అనేది నడుస్తుంది. నేనే అనేది నడుస్తుంది. నాశనమునకు ముందే నడుస్తుంది అంటే నేను. ఒక వ్యక్తిని ఈజీగా ఎలా చెప్పవచ్చు అంటే
నేను, నాది, మేము, మాది అనే మాటలు వినపడినప్పుడు జరిగేది ఏంటంటే ఇతడు దేవుని కన్నా ముందు నడుస్తున్నాడు, దేవునిని విడిచి నడుస్తున్నాడు, దేవుని యొక్క క్రమంలో లేడు అని అర్థమైపోతూ ఉంటుంది. తద్వారా ఏం పొందుతాడు? నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. సో ఇప్పుడు ఇలా థింక్ చేద్దాం. నా హృదయం కాఠిన్యం అవడానికి ఒకటి నాలో దేవుని ప్రేమ లేకపోవడం, రెండు నా హృదయం కాఠిన్యం అవడానికి కారణం నా గర్వం, నా అపనమ్మకం. అంటే నేను దేవుని విషయాల మీద సంపూర్ణ నమ్మకాన్ని ప్రదర్శించినప్పుడు కూడా నా హృదయాన్ని నేను కఠినం చేసుకుంటాను. ఎందుకో తెలుసా? నా జ్ఞానాన్ని వాడతాను కాబట్టి. నా తలుపు ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో అని తెలుసుకోవలసిన నేను ఈ విషయంలో ఇలాగే చేయాలి అని నిర్ణయించుకోవడం ద్వారా నా హృదయ కాఠిన్యాన్ని నేను ధృవీకరించుకుంటాను. ఇంకా నా భయం, నా కఠినమైన పద్ధతులు కూడా నా హృదయ కాఠిన్యానికి మూలం. బాగానే ఉంది. దేవుని ప్రేమ మనం కఠినం అవడానికి కారణం ప్రేమ లేకపోవడం. మన అహంకారం మనల్ని కఠినంగా చేస్తుంది, మన అతి విశ్వాసం మనల్ని కఠినంగా చేస్తుంది, మన భయం, మన అపనమ్మకం కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎలాంటిదంటే ఈ దుష్ట హృదయం, ఈ రిజిడ్నెస్ ఏం చేస్తుందంటే, సహోదరులారా జీవమగల దేవుని విడిచిపోవునట్టి, అంటే నేను దేవునికి దూరం అయిపోతాను ఈ కాఠిన్యత వల్ల, ఇలా కంటిన్యూ అవడం వల్ల. విశ్వాసం లేని దుష్ట హృదయం అంటే నా విశ్వాసం కూడా పోతుంది. ఒకటి, నేను దేవునికి దూరం అయిపోతాను నా హృదయ కాఠిన్యం వల్ల. రెండు, నేను ఏది నాకు వెన్నెముక కనిపించదు కానీ బాడీని నిలబెట్టేది ఏంటి? బ్యాక్ బోన్ కనిపించదండి కదా. మొక్కము, కాళ్ళు, చేతులు కనపడతాయి కానీ వెన్నెముక కనిపించదు. కానీ వెన్నెముక లేని మానవుడు ఏ పని చేయలేడు. ఇప్పుడు చూద్దాం. వెన్నెముక బయటికి కనపడకపోవచ్చును కానీ దేహం మొత్తాన్ని పెట్టేది వెన్నెముకే. ఆశ్చర్యం. మన విశ్వాసం కూడా వెన్నెముక లాంటిది. అంటే మన ఫెయిత్ మనల్ని నిలబడుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ రిజిడ్నెస్ మనలో ఉన్న ఫెయిత్ను కూడా ఒక రోజున మన నుండి దూరం చేసి, దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో, జాగ్రత్త జాగ్రత్త, మీ హృదయాలు కఠినం చేసుకుంటున్నారు, మీరు మెత్తగా ఉండాలి, స్పందన కలిగిన వాళ్ళుగా ఉండాలి, సున్నితమైన విషయాలు, సున్నితత్వాన్ని మీరు కలిగి ఉండాలి. ఓకే, 2 మాటలు చూసాం. ఒకటి, నేను ఎండిపోవడానికి కారణం దేవునికి దూరంగా రావడం, ఖాళీ ప్యాషన్ లేకపోవడం. రెండవది, నేను కఠినమైపోవడానికి కారణం దేవుని ప్రేమ లేకపోవడం, అహంకారం, అతి విశ్వాసం. మూడవదిగా ఇనానిమేట్ అంటే నిర్జీవుణ్ణి అవడం. మూడవదిగా ఈ రాయికున్న మూడో లక్షణం ఇనానిమేట్ అంటే నిర్జీవమైన స్థితికి ఉండడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నిర్జీవం అంటే జీవాన్ని కోల్పోవడం. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడింది? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడై ఉండగా. ఎప్పుడు కూడా మన పాపాన్ని మనం పెంచి పోషిస్తే కదా, ఒకడు పామును పెంచుకున్నట్టే. పెంచుకుంటున్న పాము ఏదో ఒక రోజున వాడినే పాలు పోసిన చేతినే కరుస్తుంది. పాలు పోసిన ఒకడు కొండ చిలువ పిల్లది బాగుందని తెచ్చుకున్నాడంట. చాలా బాగా పెంచుకుంటున్నాడు, ఇంట్లో ఒళ్ళో పెట్టుకుంటున్నాడు, అది పాకుతుంటే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు, దానికి పాలు పోస్తున్నాడు, చిన్న చిన్న మటన్ పీసులు పెడుతున్నాడు, అది కూడా బాగా ఎదుగుతూ ఉంది. ఎప్పుడు కూడా అది ముఖం పెట్టి చూస్తూ ఉంటుందట ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నా కొండచిలువ నన్ను ఎంత ముద్దుగా చూస్తుందని దాన్ని ముద్దు పెట్టుకోవడం అలాగా చూస్తూ ఉన్నాడట. కొన్నాళ్ళకి అది ఏం తినడం లేదంట. ఆ యొక్క పశువుల డాక్టర్ దగ్గర తీసుకుపోయాడు. అయ్యా, నా కొండ చిలువ నేను చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను, ఇప్పుడు ఇంత అయింది, ఇది ఈ మధ్య ఏం ఫుడ్ తినడం లేదు, నా ముఖం మీద అలా దీనంగా చూస్తూ ఉంటుంది, నాకేం ఏడుపు వస్తుంది, నా ముద్దుల కొండ చిలువ ఏమీ మింగట్లేదు, కనీసం 2 మటన్ పీసులు కూడా తినడం లేదు, ఏమైపోద్దో అని భయంగా ఉందంటే ఆ డాక్టర్ ఆ కొండ చిలువను బాగా అబ్జర్వ్ చేశాడంట. చేసి అన్నాడంట, ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఈ కొండ చిలువ ఆకలి వేయకపోవడానికి, అది ఏం తినకపోవడానికి, అది నీ ముఖం పెట్టి చూడటానికి కారణం ఏంటో తెలుసా? అది నిన్ను మింగాలనుకుంటుందయ్యా అన్నాడంట. కంగారు పడ్డా. ఊరుకోండి డాక్టర్ గారు, నేను పెంచుకునే నా ముద్దుల బిడ్డ కదా, జానియో ఏదో పెట్టుకుంటాం కదా, కుక్కల పేర్లు మొక్కల పేర్లు పెట్టుకొని ఈయన కూడా ఏదో పేరు పెట్టుకున్నాడు కదా, అది నన్ను ఎందుకు తింటుందంటే, అయ్యా
విష సర్పాలు లేదు కొండ చిలువలకు ఉన్న గుణం ఏంటంటే, ఒకటి తన ముందున్న వ్యక్తిని లేదు ప్రాణిని తినాలంటే ముందు తన కడుపుని ఎంటీ చేసుకుంటుందట. ఏం చేసుకుంటుంది? ఖాళీ చేసుకుంటుంది. అంటే కొన్ని రోజుల పాటు ఏం చేస్తుందంటే అది బాగా ఎంటీ చేసుకొని అవతల వ్యక్తి తనకు సరిపోతాడని ఒక ఎస్టిమేషన్ వేసుకుంటుందట. ఇది మొదటిది. రెండవది, మొఖంలో ముఖం పెట్టి ఎందుకు చూస్తుందో తెలుసా? నిన్ను ఎటు నుండి మింగితే పూర్తిగా మింగొచ్చో కదా. నువ్వేదో నా బంగారు కొండే, నా పామే అని ముద్దు పెట్టుకుంటున్నావు కదా, అది నీ ముఖంలో ముఖం పెట్టి ఎందుకు వస్తుందో తెలుసా? ఎటు నిండి మింగితే నువ్వు ఈజీగా దానిలోకి వెళ్తావో అది నిన్ను ఎస్టిమేట్ చేసుకుంటుంది అన్నాడంట. గుండె పగిలిపోయింది ఈయనకి. ఎత్తి తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో పడేసి. ఇప్పుడు పాపం కూడా అంతే, ముద్దుగా ఉంటుంది, చాలా బాగుంటుంది, సరదాగా కూడా ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంటు. అంతకు మించింది తీయదనం ఇంకో చోట కనపడదు. మింగుతుంది. అది ఏదైనా ఉండొచ్చు, నీ కోపం కూడా ఉండొచ్చు. కోపాన్ని పెంచి పోషించటం, ద్వేషాన్ని పెంచి పోషించటం, అహంకారాన్ని పెంచి పోషించటం, నేనంతా అని, నేను నా స్థాయి నేను వేరు అని అనుకునే ఆ స్థితిని తెలుసా పెంచి పోషించటం. అంటే చాలాసార్లు మనం ఇష్టంగా పాపాన్ని పెంచుకుంటున్నప్పుడు అవి మన జీవాన్ని మన నుండి వేరు చేసి మనలను నిర్జీవులుగా చేస్తుంది. మనలో ఉన్న జీవాన్ని మనం పాపం తీసేస్తుంది. ఒక రోజున ఏమవుతాం తెలుసా? చచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే, చూద్దాం. అలాగే ఇంకొక మాట కూడా ఉంది. బైబిల్ ఇంకొక మాట కూడా చెప్పింది ఏంటంటే, నిర్జీవ స్థితికి కారణం రెండవది. ఒకటి, పాపాన్ని పెంచి పోషించడం, వ్యక్తిగత పాపం. అది ఎవడికి కనపడదు, ఎవడు చూడలేడు, ఎవడికి తెలియదు. అది మన పెంపుడు బిడ్డ. మనం చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం. ఎవడికి తెలియదు, భార్యకి తెలియదు, భర్తకు తెలియదు. వాడు మన బంగారు కొండ, వాడిని ఎవడికి చూపించం, మనం మాత్రమే పెంచుకుంటాం. రెండవదిగా, మనలో జీవం పోవడానికి రెండవ విషయం ఏంటనంటే, సైకాలజిస్టులు చెప్తా ఉన్నారు, మనము ఏది ఎక్కువగా చూస్తే దానిలాగా మారుతామంట. ఈ లక్షణం మనిషికి ఉంది. మనం దేన్ని ఎక్కువగా చూస్తే దానిలాగా మారుతామట. అప్పుడప్పుడు పిల్లలు కామిక్స్ చూస్తూ ఉంటారు కదా, సూపర్ హీరో అని. పిల్లలు ఇక్కడికి వచ్చి టిక్ చిక్ అని లాక్కోవడం, గన్ను ఇలా అంటాం. వాడి చేతిలో గన్ను ఉండదు, వాడు అయ్యేం కాదు, ఇలా ఇక్కడ ఏమి ఉండదు, ఆర్నమెంట్స్ ఏముండవు. కానీ వాడు ఎలా ఫీల్ అవుతాడంటే, వాడు చూసిన కామిక్లో హీరో ముఖం ఎట్ట పెడితే అట్ట పెడతాడు. వాడి కామిక్లో హీరో క్రాఫ్ట్ని ఎలా దువ్వితే అలా పీసుల్లాగా లేపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి కామిక్లో హీరో రోషాన్ని, ఆవేశాన్ని ప్రదర్శిస్తే వీడు ఒక ఫ్రెండ్ని ఎత్తుకుంటాడు, వాడిని కూడా ఇలాగా కొట్టాలి. అంటే వీడు వాడులాగా ఎందుకు మారాడు అంటే, మనిషికున్న సహజ గుణం ఏంటంటే, నిర్జీవ వస్తువులను నువ్వు గమనిస్తూ ఉంటే నీలో ఉన్న జీవం కూడా ఒక రోజున పక్క వెళ్ళిపోతుంది. అంటే అర్థం తెలుసా? నీ చుట్టూ ఉన్న సమాజ ప్రభావం, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం, నీ చుట్టూ ఉన్న అవిశ్వాసాల ప్రభావం, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం నిన్ను కూడా అలాగున ఉండేటట్లు చేస్తుంది. అలాగా చుట్టూ లంచగొండలండి. నువ్వేదో చర్చికి వస్తున్నావు, ఇక నేను నా సంపాదన తప్ప ఎవరిది ఎప్పుడు ఏది ముట్టుకోకూడదు, నిర్ణయాలు చాలా బాగున్నాయి. కానీ ఏదో ఒక రోజున ఈ మధ్య ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్న నా పైనోళ్ళు తీసుకుంటున్నారు, నా కిందోళ్ళు తీసుకుంటున్నారు, నేనేం తీసుకోవాలో తెలియక నేను కూడా ఏదో ఒకటి తీసుకోవాలనే తపన నాలో ప్రారంభమైంది అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఒక్కడు పరిశుద్ధంగా ఉండగానే సరికాదు, నీ చుట్టూ ఉన్న పరిశుద్ధ వాతావరణం లేకపోతే ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రభావం నీ జీవితం మీద పడి నీలో ఉన్న జీవాన్ని తీసివేసేదిగా ఉంటుంది. ఇక్కడ మనం చాలామంది భక్తులను చూడవచ్చు. దానియేలు లేకపోతే ఇంకా చాలామంది భక్తులను చూస్తూ ఉంటే వారి జీవితంలో అననుకూల పరిస్థితులలో కూడా వారు దేవుని సాక్షులుగా ఉన్నారంటే అర్థమైంది తెలుసా? వాళ్ళు తమలో ఉన్న జీవాన్ని పోగొట్టుకోవడానికి వారు ఇష్టపడలేదు. అంటే చాలాసార్లు నిర్జీవమైన క్రియలను చూస్తూ కూడా మనలో ఉన్న జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది గనక విశ్వాసులకు పొత్తెక్కడా అని వాక్యం ఊరకేం చెప్పబడలా. అవిశ్వాసులతో నువ్వు విజ్జోడుగా ఉండొద్దు అని ఎందుకు చెప్పబడిందో తెలుసా? అన్యుల ప్రభావం నీ మీద ఉంటుంది. ఉద్యోగం చేసే చోట, నీ పక్కింటి ఆవిడ దగ్గర, లేదు నీవు చేసే సహవాసం, నీ సాంగత్యం, వాళ్ళ ప్రభావం నీ మీద గ్యారంటీగా ఉంటుంది.
అంటే నీలో ఉన్న దేవుని జీవాన్ని తీసివేసే శక్తి, ఏ నిర్జీవ క్రియలను నువ్వు గమనిస్తున్నావో వాటి ఇంపాక్ట్ నీ మీద పడి నువ్వు దేవుని బిడ్డవని, దేవుని స్వభావంలో ఎదుగుతున్నవాడవని, దేవుని యొక్క ఆకృతిలోనికి నానాటికి రూపాంతర అనుభవంలోనికి రావాలనే విచక్షణను పోగొట్టుకొని అన్యుల వలె మనం కూడా వారిలాగా ఉండడానికి, వారిలా తినడానికి, వారిలా జీవితాన్ని కొనసాగించడానికి మనం ప్రాక్టీస్ చేస్తాం. అందుకే అన్యుల క్రియలు మనకు మాదిరికరమైనవి కావు. అన్య సాంగత్యం మనకు మాదిరి కాదు. అన్యులు ఎప్పుడూ కూడా ఒక క్రైస్తవుడికి మాదిరికరమైన జీవితాన్ని జీవించలేడు. ఎందుకో తెలుసా? వాడి జీవితంలో దేవుడు లేడు. మరి నీ జీవితంలో దేవుడు ఉన్నాడు. మాదిరి ఏది? నీ జీవితంలో దేవుడున్నాడు, మాదిరి ఏది అంటే అర్థమేంటో తెలుసా? నేను నా దేవుని మాదిరిగా ఉండలేకపోవడానికి కారణం నన్ను దేవుడి కన్నా కూడా లోకం ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది. అన్య ఆచారాలు చేస్తున్నానంటే అర్థమేంటి? క్రైస్తవులు దేవుని పిల్లలమని కూడా గృహప్రవేశం నాడు పాలు పొంగిస్తున్నానంటే కారణం ఏంటి? నేను దేవుని మందిరానికి వస్తూ కూడా అవి రకరకాల ఆచారాలు చేస్తున్నానంటే కారణం ఏంటంటే నా జీవం నేను పోగొట్టుకుంటున్నాను దేవునితో. అంటే జీవ క్రియలు చూడటం ద్వారా నాలో ఉన్న జీవం కూడా పోతుంది. ఓకే, వెనక్కి వద్దాం తిరిగి. ఏం చూసాం? ఒకటి, నా పాపం నా ఆత్మీయ మరణానికి కారణం. నిర్జీవ వస్తువులపై నమ్మకం నాలో ఉన్న జీవాన్ని పోగొట్టుకోవడానికి కారణం. మూడవదిగా, వాక్యానికి స్పందించకపోవడం, సహకరించకపోవడం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం ఏమని రాయబడింది? చివరి వచనం క్లోజ్ చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం ఏమని రాయబడింది? మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడింది? ఏమండి ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి ఏముంది అక్కడ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడింది? ఏం చేస్తారంటే కన్నులారా చూస్తారు కదా, వింటారు. వింటం అంటే వాక్యం. ఆదివారం చర్చికి వచ్చి వాక్యం కూడా వింటారు. వీరు కన్నులారా చూస్తారు, ఆ తర్వాత వింటారు, తర్వాత హృదయంతో ఏం చేస్తారంట? వీళ్ళు అన్ని చేస్తూ కూడా కదా వింటారు, చూస్తారు, గ్రహించినట్టుగానే కనిపిస్తారు. కానీ ఏమవుతుందంటే చివరిలో 14లో ఉంది, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం ఏమైందంట? క్రొవ్వింది కదా. హృదయం క్రొవ్వడం అంటే అర్థం ఏంటంటే ఆ లైఫ్ ఎండ్ అవ్వడానికి కారణమని అర్థం. అప్పుడప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే నీ లివర్ చుట్టూ ఫ్యాట్ పెరిగిందయ్యా అంటారు. నీ లివర్ చుట్టూ ఫ్యాటీ అంటే ఇవి పెరిగింది, లేకపోతే నీ గుండె చుట్టూ కొవ్వు పేరుకుందంటే అర్థమైనది దశ. ఇక అది వ్యాకోచించి సంకోచించడానికి అవకాశం లేదు. దెర్ ఇస్ నో ప్లేస్ అంటే అర్థమైందంటే నువ్వు చస్తావు. క్రొవ్విన నీ హృదయం నిన్ను చంపేస్తుంది. క్రొవ్విన నీ లివర్ నీ నాశనానికి కారణమవుతుందంటే క్రొవ్వడం అంటే అర్థమైందంటే అన్వాంటెడ్ ఫ్యాట్. కొవ్వు 2 రకాలుగా ఉంటాయి. అవసరమైన కొవ్వు ఉంటుంది బాడీలో, అనవసరమైన కొవ్వు ఉంటుంది, అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అది చాలా ప్రమాదం. అంటే నేను వింటాను, దేవుని వాక్యం వింటాను, నేను చూస్తాను, దేవుని మహిమను చూస్తాను, నేను గ్రహించినట్టుగానే కనబడతాను, కానీ అవి నా మీద కార్యరూపం దాల్చకుండా నేను నా హృదయాన్ని ఏం చేసుకోవడం తెలుసా? ఈ చెప్పిన ఆయన చేశాడా కదా, మనం ఏమంటాం తెలుసా? ఎవరిని వాక్యం ముందు ఈయన చేశాడా? స్టేజ్ మీద ప్రసంగం చెబుతున్నాడు, ముందు ఈయన మారాడా కదా, ఈయన చేశాడా? నేను మారాను లేదనేది నేను దేవునికి చెప్పవలసిన లెక్క. నువ్వు మారావా లేదని చెప్పాల్సింది నీ లెక్క. నీ లెక్కే, నా లెక్కే. అంటే చాలాసార్లు ఇలా అనుకొని మన హృదయాలను క్రొవ్వబెట్టుకుంటాం. అది మనకి చాలా ప్రమాదం. అంటే దేవుని వాక్యానికి స్పందన లేకుండా జీవించే తత్వం ఉంది. తర్వాత ఏముంది? వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు ఏం చేశారంట? 15లో కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకోరని ప్రవచనం నెరవేరినట్లు. అంటే అర్థమైంది, చాలాసార్లు మనం వాక్యానికి స్పందన లేకపోవడం కారణం ఏంటంటే దేవుని వాక్యానికి అప్పగించుకోవడం. ఇది మనలో ఉన్న జీవాన్ని తీసివేస్తుంది అని. సరేనండి, బాగానే ఉంది. నాలో ఎండుదల ఉంది, నాలో కాఠిన్యత ఉంది, నాలో జీవాన్ని పోగొట్టుకునే స్థితి ఉంది. మరి నేనేం చేయాలి? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం క్లోజ్ చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ఏమని రాయబడింది? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం
ఏమిస్తాడంట? ప్రభువా హార్ట్ ఫెయిల్, ఇప్పుడే ఈసీజీ ఆసీజీ అన్ని సీజీలు చేయించుకున్నాను, డాక్టర్ అన్నాడు నీ హార్ట్ ఫెయిల్ అన్నాడు. ఏంటంటే కొవ్వు పట్టింది అని అన్నాడు. సో సంకోచ వ్యాకోచాలు లేవన్నాడు, ప్లేస్ లేదన్నాడు, నువ్వు చస్తావు అన్నాడు. సరే ఇప్పుడు నేనేం చేయాలి? నా పరమ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నా పరమ డాక్టర్ ఎవరు? నా మంచి దేవుడు కదా. నేను బుద్ధిహీనుణ్ణి, నేను చెవిటోళ్ళ నటిస్తాను, నేను మోసకారిని, దుందుడుకు స్వభావం కలిగిన వాడిని, కానీ నన్ను పద్దాకలు ఉద్ధరించే నా మంచి దేవుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా దగ్గరికి రా, ప్రభావ వచ్చాను. ఏంటి ఏంటి ఆ మాట చదవండి, ఏమన్నది అక్కడ? ఏమిస్తాడంటే ఒక 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 అవకాశం ఏంటో తెలుసా? నీకు నాకున్న అవకాశం, ఈ క్షణం క్షమాపణ అడిగిన, ఇప్పుడు మన బుద్ధిహీనతను ఒప్పుకున్నా, ఈ క్షణం మన దౌర్భాగ్య స్థితిని వదులుకున్నా ఇప్పుడు మన హృదయం మార్చడానికి దేవుడు రెడీ. మనం రెడీ అయినా? మనం సిద్ధంగా ఉన్నామా? మన డ్రైనెస్ని తీసివేసుకోవడానికి, మన హృదయ కాఠిన్యం నుండి బయటికి రావడానికి మనం రెడీగా ఉన్నామా? మన ఆత్మీయ మరణం పొందకుండా నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి మనం రెడీ అయినా? మనం రెడీగా ఉంటే దేవుడు ఏమన్నా తెలుసా? అబ్బాయి ఇది ఫ్యాట్ పట్టింది, అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంది, స్ట్రోక్ ఎప్పుడైనా రావచ్చు, ఓ పని చేస్తా. ఏంటో తెలుసా? కదా ఆయన మన రాతి హృదయాన్ని తీసి ఏమిస్తాడంటే మనకి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. ఇక్కడైతే ఈ మాటలు ఏమో తెలుసా? ఆయన ఒక కొత్త హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ప్రభుని అడుగుదామా? మారిన అనుభవాన్ని అడుగుదామా? రూపాంతరతను అడుగుదామా? క్రొత్త చక్రవర్తిని అడుగుతానా నేను? ప్రభా పాత చక్రవర్తిని ఇక్కడే పాతేస్తా, క్రొత్త చక్రవర్తినిగా మార్చవా? కొత్త మనసు ఇవ్వవా? బాగా ద్వేషిస్తున్నానేమో ఈ మధ్య మనుషుల్ని బాగా ఎక్కువగా ద్వేషిస్తున్నారేమో. ప్రభువా ఆ ద్వేషపూరిత కఠిన రిజిడ్నెస్ లేకపోతే హార్డ్ కోర్ ఆ స్థితి నుండి నన్ను ఇప్పుడు బయటికి తీసుకురావా? నేను అడిగితే ఈ క్షణమే నా హృదయాన్ని మన హృదయాన్ని మార్చగలిగిన శక్తివంతమైన దేవుడు నీనా దేవుడు. బండ నీళ్ళిచ్చింది, ఆ జీవజలపు నదుల ప్రవాహం నీలో నుండి నాలో నుండి రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈ వాక్యం, ఈ ప్రసంగం. ప్రభుని అడుగుదాం. ప్రభువా మీరు క్రొత్త నిబంధనలో ఎలాగున జీవజల నదుల ఊటగా మీరున్నారో ప్రభువా నన్ను అలాగు చేయండి. నీ స్వారూప్యంలోని నన్ను మార్చండి. నా డ్రైనెస్ని తీసేయండి, నా ఎంటీనెస్ని తీసేయండి, నీకు దూరంగా వెళ్ళిన నా స్థితిని తీసేయండి, లోకాన్ని ప్రేమించే స్థితిని తీసేయండి, అవిశ్వాసులతో జోడిని తీసేయండి. అయ్యా నిన్ను ముందు పెట్టుకొని నడిచే భాగ్యం నాకు దయచేయండి. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. యోగికరమైన రీతిలో ప్రభుని సన్నిధిద్దాం. ఎవరు మనుషుల వైపు చూడొద్దు. మనుషులందరూ బలహీనులే. వాక్యం చెప్పినోడు కూడా అనేక సార్లు దేవుని యొక్క స్థితి నుండి పడిపోయినటువంటి వాడే. మన స్థితిని మనం ఒప్పుకుందాం. యోగికరమైన రీతిలో మనం వాళ్ళలో చేయవేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన మధ్య తమ్ముడు సాంశీరావు ఉన్నారు, వచ్చి మనకి వాక్యానుసారంగా బలని విరిచి పంచి పెడతారు. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరిని పరీక్షించాల్సిన వీల్లేదు, ఎవరికి వారుగా పరీక్షించుకున్న బద్దులమే ఉంటున్నాం. మన డ్రైనెస్ని ఒప్పుకుందాం, మన రిజిడ్నెస్ని, హార్డ్ నేచర్ని ఒప్పుకుందాం. అంత మాత్రమే కాదు, మన స్థితి అంటే నిర్జీవం, ఇనానిమేట్ అంటే జీవం పోగొట్టుకుంటున్న స్థితిని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు? మీకు ఒక నూతన హృదయాన్ని. ప్రభుని అడుగుదాం. ప్రభా నాకు న్యూ హార్ట్, ఫ్రెష్ క్రొత్త హృదయం, నా కొవ్విన హృదయం తీసేయండి, క్రొత్త హృదయాన్ని నాకు ఇవ్వండి, స్పందించే హృదయాన్ని ఇవ్వండి, జాలి కలిగిన దయ కలిగిన ప్రభా నీ వాక్యానికి లోబడే హృదయాన్ని నాకు ఇవ్వండి. మనం ప్రభుని అడుగుదాం. ప్రభు మనందరిని అలాగున సరిచేయనుగా. కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం. యోగికరమైన రీతిలో బలలో చేయడానికి ప్రయత్నించాం.